హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో జస్ట్ ఒక కప్పు పెరుగుతో ఎంతో టేస్టీగా ఉండే మసాలా కర్రీని షేర్ చేస్తున్నానండి. ప్రజెంట్ ఎక్కడ చూసినా వానలు దంచేస్తున్నాయి. దానికి తోడు టమాటాల రేట్లు అయితే కొండెక్కి కూర్చున్నాయి. ఇట్లాంటి టైంలో ఎటువంటి వెజిటేబుల్స్ కానీ టమాటాస్ కానీ సమయానికి ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు మన ఇంట్లో ఎనీ టైం అందుబాటులో ఉండే పెరుగుతో ఇవాళకి కానిచ్చేద్దామని అనుకుంటాం. కానీ చల్లని వాతావరణానికి ఉత్తి పెరుగుతో కూడా తినలేం కదండి. అలాంటప్పుడు ఈ టేస్టీ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా చాలా బాగుంటుంది. ఒకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు లేదా ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగుని తీసుకుంటున్నానండి. ఈ కర్రీకి పుల్లటి పెరుగు కన్నా కాస్త ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. సో పుల్లటి పెరుగు తీసుకున్నట్లయితే కర్రీ కూడా పుల్లగా ఉంటుందండి. ఈ విధంగా పెరుగులో ఎటువంటి గడ్డలు లేకుండా మజ్జిగ కవ్వంతో స్మూత్గా బీట్ చేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి 2 యాలుక్కాయలు, 4 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి కొద్దిగా వేయించాలి. అవి కాస్త వేయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు తొక్క ఒలిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని, ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా వేగడానికి వాటికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత అందులోకి మనం ముందు పెరుగులో మసాలాలు వేసి మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఉల్లిపాయల్లోనే ఆ మసాలాలన్నీ వేసామంటే మాడిపోయినట్టు అయిపోతాయండి. అందుకని ఇక్కడ మనం పెరుగులో వేసి ఆ తర్వాత వేసాము. కడాయిలోకి పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడు దాకా వాటర్ని వేసుకుని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఉప్పు కానీ కారం కానీ ఏమైనా పడేటట్టయితే యాడ్ చేసుకుని మూతను ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీస్తూ గ్రేవీ థిక్నెస్ని మనం చూసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కూర దగ్గర పడుతున్నప్పుడు ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకోవాలి. చూస్తున్నారు కదండి, పైన ఈ విధంగా ఆయిల్ తేరినట్లయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు కర్రీ ఈజీగా రెడీ అయిపోయిందండి. ఓకేనండి, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.